అమ్మా, అక్క బావతో పబ్లిక్ గా రొమాన్స్ చేసింది. అప్పుడు నువ్వేం మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం ఇది తప్పంటున్నావు. కూతురుకో న్యాయం, కొడుకో న్యాయమా? ఏ నా భార్య మీద ప్రేమ చూపించే హక్కు అధికారం నాకు లేదా? ఓరి భగవంతుడా, ఎంతో అమాయకంగా ఉండే నా కొడుకు ఇలా తయారయ్యాడేంటి స్వామి? కాంతమత్త, నువ్వు చెప్తావా చెప్పా? లేదంటే ఊళ్ళో జనాలందరినీ పిలిచి పంచాయతీ పెట్టేస్తాను. ఊళ్ళో జనాల్ని పిలిచి పంచాయతీ పెడతావా? అది కూడా ఏ విషయాల గురించి? ఏ తప్పే ఉంది? అత్తయ్య గారు ఆదుకోవట్లేదు, మొగుడు గారేమో వదలట్లేదు. అలాంటప్పుడు మేం జనాలకే కదా చెప్పుకోవాలి. నీకు దండం పెడతాను చిట్టమ్మా, ఇంటి పరువు మాత్రం వీధిని పెట్టకే. సరేలే, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆగుతున్నాను. మరి మీ అబ్బాయి గారు ఎలా ఆగుతారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే మెటికలు ఇరుస్తున్నావు? నీ సిగ్గు చెవుడా, ఒకవైపు వీళ్ళ రచ్చే చూడలేక చస్తుంటే మళ్ళీ ఇంకొక వైపు నీ రచ్చొకటా? చిట్టమ్మా, మా అత్తయ్య మీ అత్తయ్య పర్మిషన్ ఇచ్చేశారు. ఇక మనకి తిరుగులేదంతే. ఇక్కడ వద్దు బావా, కావాలంటే గదిలోకి వెళ్దాం. సూపర్ తమ్ముడు, ఇద్దరు రొమాన్స్ అంటే, భార్య భర్తలంటే ఇలా ఉండాలి. మీ బావ ఉన్నాడు, రొమాన్స్ తెలియని మొద్దు మనిషి. వదినా, ఇప్పటికైనా అర్థమైందా ఈ ఇంట్లో ఎవరు ముందుగా నిలతప్తారో? పాపం నీకు అదృష్టం లేనట్టుందిలే. ఏం చేస్తాం, కొన్ని రాతలు అంతే. నాకు పిల్లలు పుట్టే అదృష్టం లేదంటావా? అది కూడా పిల్లలు లేని నువ్వు. సరే ఓకే, రొమాంటిక్ యాంగిల్ మీ ఆయనలోనే కాదు, మా ఆయనలో కూడా ఉందని నిరూపిస్తా. నీకంటే ముందు నేనే నెల తప్పుతా. ఇదేంటి ఇంత ఆవేశంగా వెళ్ళింది? ఏం కొంప ముంచుతుందో ఏంటో. నీలు, మాకిప్పుడు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చల్లరేగిపోతుంది. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది. అవును బాబా, మీ అక్కను చూస్తే మా అన్ని వదిలేలా లేదు. నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగేలా ఉంది. అంతా దేవుడి దయ. కాదు, నీ మొగుడు దయ. చాలు చాలులే, బాణ తీసే టైం ఏంది, అల్లా పద. ఓకే. భాస్కరు, హే నా ప్రాణనాదా. ప్రాణనాదా? ఏం భాషరా ఇదే? ఇప్పుడు ప్రాణనాథ అయ్యారు కదా అందే, నువ్వేనా? అవును ప్రాణనాదా, ప్రాణనాదా, ప్రాణనాదా. బయట చూసావా చిట్టి నా తమ్ముడు ఎలా చెలరేగిపోతున్నారు? చెలరేగిపోతున్నారా? అంటే ఏం చేస్తున్నారు? చెప్పను, చేసి చూపిస్తాను. ఏ చేస్తున్నావు? అక్కడ మీ చిట్టమని మా తమ్ముడు ఏం చేస్తున్నాడని అడిగావు కదా, అదే చేసి చూపిస్తున్నాను. అర్థమైందిలే. చూడు భాస్కర్, ఒకప్పుడు మా తమ్ముడు నీ చెల్లికి ముద్దులు పెడితే వేలకు వేలు ఫైన్లు వేసిందంట. కానీ నీకు నేను అలా ఫైన్లు వెయ్యను. కావాలంటే నువ్వు నాకు ముద్దు పెడితే నేనే నీకు డబ్బులు ఇస్తాను. ఇదెక్కడ సోద్యమే? మొగుడు ముద్దులు పెడితే పెళ్ళం డబ్బులు ఇవ్వడం ఏంటే దైత్రంగాను? అవును భాస్కరు, ఊళ్ళో నన్నందరూ మొగుడిని వదిలేసింది అని అంటున్నారు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా వదిలేసానా భాస్కరు? చెయ్యి పట్టుకుని మరీ ఇంటికి తీసుకొచ్చాను కదా. ఉసే, వదిలేసిందంటే అర్థం నా చెయ్యి వదిలేసిందని కాదు, నన్నే వదిలేసావని అర్థం. అంటే ఇడాకులిచ్చావని. అది తెలుసులే, దాని గురించి నిన్న కూడా మాట్లాడాం కదా. చూడు భాస్కరు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను అర్జెంటుగా నెల తప్పాలి, నేను తల్లినవ్వాలి. అయితే ఆ మొక్క చెప్పాల్సిందే
నాతో కాదు, మీ అమ్మతో. చీచీ, మొగుడు ముద్దులు పెడితే పిల్లలు పుడతారు కానీ మా అమ్మ ముద్దు పెడితే నాకెందుకు పిల్లలు పుడతారు? అబ్బా హుస్సో ఒసేయ్, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. మీ అమ్మ మన ఇద్దరిని ఎడదీసిందే. మళ్ళీ మనం ఇద్దరం కలిస్తే తప్ప పిల్లలు పుట్టరో. అయితే కలుద్దాం. ఇవాళ రాత్రికి ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలా? ఒసేయ్, నీకు దండ పెడతానే. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో గాని చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఎవరైనా వింటే నవ్విపోతారే. నవ్వితే నవ్వుకొని, నువ్వు మాత్రము మనిద్దరం ఎప్పుడు కలవాలో చెప్పు. అది చెప్పాల్సింది నేను కాదే, మీ అమ్మ. మా అమ్మదేముంది, తప్పుల అమ్మ. నేను నెల తప్పుతానంటే వద్దంటుందా? ఒక్కసారి కదమ్మా, 3 సార్లు తప్పంటుంది. నోరు మీవే తింగరదానా. అమ్మా, మొగుడు పిల్లలు మాట్లాడుకుంటుంటే మధ్యలోకి రావద్దన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఏంటేంటేంటే నాకు కామన్ సెన్స్ లేదంటున్నావా? ఉంటే ఇలా మధ్యలోకి దూరేదానివా? నువ్వు వెళ్తే మేమిద్దరం కాసేపు రొమాన్స్ చేసుకుని పిల్లల్ని కంటాం. ఒసేయ్, నీకు దండం పెడతానే, నువ్వలా మాట్లాడకు. నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదే. నిన్నసలు ఊటీలో ఉంచి పెద్ద తప్పు చేశానే నేను. అక్క, దీని అంతటికి కారణం ఆ సుందరమ్మే. ముందు దాని కాళ్ళు ఎరకొడితే గాని దీనికి బుద్ధి రాదు. అవునరా తమ్ముడు, అది పెట్టిన చిచ్చే ఇదంతా. ఇదిగో భాస్కరు, నువ్వు కాస్త కంట్రోల్లో ఉంటే మంచిది. ఓతో ఆ మొక్క నీ కూతురు చెప్తే మంచిది. మేము కంట్రోలింగ్ లోనే ఉన్నాము. తమర కూతురే ఓ తెగ ఎక్కబడిపోతుంది. రేపేదన్నా జరగడానికి జరిగిందనుకో, ఈ నెల తప్పినా నన్ను మాత్రం ఏమనుకోకు. నిజమా భాస్కరు? నేను నెల తప్పితే బాధ్యత నీదవుతుంది కానీ మా అమ్మదెలా అవుతుందమ్మా? అత్త, దీనికి అతను తెలివితేటలు నేర్పత్తా. ఏం మాట్లాడుతుందో తెలియక అట్టతిట్టంగా మాడుతుంది. చూసావమ్మ భాస్కర్ నన్ను ఎంత మాట అంటున్నాడు? ఏడ్చావులే తింగరదానా. అసలు నువ్విప్పుడు ఆలోచించాల్సింది నెల తప్పడం గురించి కాదే. మరి దేని గురించి? ఆ చిట్టెమ్మతో ఫైన్ ఎలా కట్టించాలో అది ఆలోచించు. అదా, దాని గురించి నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉందమ్మా. ఏంటి అది? ఇక నుంచి ఆ భాస్కర్ తో చేతులు కలిపి నెల తప్పేస్తాను. ఆ తర్వాత నాకు పండంటి బిడ్డ పుడతాడు. అప్పుడు చిట్టమ్మ కోకిలమ్మ వచ్చి నా మేనలుడు నా మనవుడు అన్నారనుకో, ఈ పుట్టిన బిడ్డకి మీ అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదు, ఒకవేళ సంబంధం ఉంది అని ఒప్పుకోవాలంటే మీరు నాకు ఫైన్ కట్టాలి అంటాను. ఎలా ఉంది ఐడియా? పరమ దరిద్రంగా ఉందే. పుట్టిన బిడ్డకి భాస్కర్కి సంబంధం లేదంటే దాని అర్థమేంటో తెలుసా? తెలుసు. ఆ బిడ్డ భాస్కర్కి పుట్టలేదు అని అర్థం. అలా భాస్కర్కి పుట్టాడని నేను ఒప్పుకోవాలంటే వాళ్ళు ఫైన్ కట్టాలంటున్నానమ్మా. నీ బొందే, నీ బొంద. నువ్వు వద్దు, నీ ఐడియాలు వద్దు. నా పరువు తీసేలా ఉన్నావు. అక్క, నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంట్రా అది? ఆ కుటుంబరావు గడికి ఎలాగో కళ్ళు కనపడవు, అవునా? అవును. అప్పుడు మన ఇంట్లో ఉన్న మంచి ఖరీదైన బొమ్మ తీసుకెళ్లి ఆ కుటుంబరావుకి ఎదురుగా పెడతాం. దాంతో ఆ కుటుంబరావుకి కళ్ళు కనపడక ఆ బొమ్మ పగలగొట్టేస్తాడు. అర్థమైంద్ర తమ్ముడు. మన కాస్ట్లీ బొమ్మ పగిలిపోతుంది కాబట్టి ఆ చిట్టమ్మకి ఫైన్ వేస్తాం. ఆ వంకతో దానికొచ్చిన ఆదాయం మొత్తం మనమే నొక్కేస్తాం. అంతేగా? అవునక్క. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఐడియా చెప్పావురా. చూసావుగా, ఇది ఐడియా అంటే. సర్లే అమ్మా, ఆ బొమ్మ ఇవ్వు. నీ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి చిట్టమ్మ దగ్గర నుంచి ఫైన్ వసూలు చేస్తాను. అమ్మో, నువ్వా? వద్దు తల్లి. లేదు, మీరందరూ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికే నేను వెళ్తాను. ఒరే అవతారం, అక్క, ఇది ఏం కొంప ముంచుతుందో ఏంటోరా. నాకు అదే భయంగా ఉందక్క. చూద్దాం, పద. పదక్క. అమ్మ సిట్టే, అమ్మ సిట్టే,
మొహం కడిగేసినానమ్మా. కాసిని కాపీ నీళ్ళు అట్టుకొస్తావేటి? ఆ నాన్న అలాగే. అమ్మా నేను ఈ చట్నీ తాళం పెడతాను గాని నువ్వు కాఫీ వేడి చేసి నాన్నకిచ్చిరాపో. ఓ మా మావయ్య హాల్లో ఉన్నాడన్నమాట. చెప్తా. మావయ్య ఇక్కడేం చేస్తున్నారు? ఏటి చేస్తానమ్మా, సిట్టమ్మ కాపీ నీళ్ళు తెస్తాదేమోనని ఎదురు చూస్తున్నాను. ఓ అలాగా. టీవీ పెట్టమంటారా? ఏ వార్తలో పాటలో చూడొచ్చు. గుడ్డోడికి టీవీ చూపించాలన్న నీ గొప్ప తెలివితేటలకి నా పాదాభివందనం తల్లే. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. గుడ్డి వాళ్ళకి సహాయం చేస్తే బుడ్డి బుడ్డి పిల్లలు పుడతారని నా జాతకంలో రాసింది మావయ్య. అందుకే మీకు సహాయం చేద్దామని టీవీ పెడతా అంటున్నా. కరెంట్ లేదు కదమ్మా, టీవీ ఎలా పెడతావు? కరెంట్ లేకపోతే ఏంటి మావయ్య, క్యాండిల్ వెలిగిస్తాను. ఆ వెలుతురులో మీరు టీవీ చూసేయచ్చు. కరెంట్ లేకపోతే టీవీలో బొమ్మ రాదు కదమ్మా. అంటే బొమ్మ వచ్చినా మీకు కనబడదు కదండి. మరి నన్ను ఏటి చూడమంటావమ్మా? మీకు ఏది కనబడతా చూడండి. నీకు దండ పెడతాను తల్లి. నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, అదేదో చేసేయి. అలాగే మావయ్య గారు. అమ్మా ఇలా నాన్న పేరు చెప్తేనే కిలోమీటర్ దూరం పారిపోయి వదినా నాన్నతో కబుర్లు ఎడుతుందేటి? అవునమ్మా, నాన్నెదురుగా బొమ్మెట్టిందేటి? అవునమ్మా, అదేటో మనం ఇక్కడి నుంచి గమనిద్దాం. చూడు మావయ్య, చిట్టమ్మ అత్తయ్య ఇక్కడ లేరు, బయట ఉన్నారు. మీకు కాఫీ కావాలంటే బయటికెళ్ళి అడగాలి. అదేటమ్మా, ఇందాక నేను పిలిచినప్పుడు కిచెన్లోంచి మాట్లాడబడినాయి, నువ్వేమో వాళ్ళు ఇంట్లోనే లేరంటున్నావు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటారా? కావాలంటే మీరు బయటకెళ్ళి పిలవండి. ఈసారి మాటలు బయట నుంచే వినిపిస్తాయి. అలాగా? అయితే వీళ్ళు బయటికి ఎప్పుడు వెళ్ళారమ్మా? ఇదిగో ఇంతకు ముందే వెళ్లారు. కావాలంటే వెళ్ళి చూడండి. అమ్మ సిట్టే, నీళ్ళు ఏడు చేస్తున్నావమ్మా? నేనమ్మరే, వదులమ్మా, నా మాటినమ్మా, వదులమ్మా, వదులమ్మా. అమ్మ సిట్టే, అమ్మ సిట్టమ్మా, నీ ఎలంబరికేటైనది? ఎందుకు అంత గట్టి కలిసినది? ఏం కాలేదు నాన్న, నువ్వేం కంగారు పడక. నానా కాఫీ తాగా. అమ్మా నువ్వెలా బొమ్మట్టుకురాలి.
తొందర కానీ అమ్మా అమ్మా నీళ్ళు సరే ఇది తీసుకురా. నాకేమైంది? నీలాంటి పాపాత్మలకి ఏటైతుందినా? ఆ దేవుడు నీలాంటి వాళ్ళని ఏడిసాడు. థ్యాంక్ యూ చిట్టమ్మా, ఇప్పటికైనా నన్ను గొప్ప పాపాత్మురాలని గుర్తించావు. ఏమన్నావు? ఏం లేదు. నువ్వు కాలు జారి గోడ కొట్టుకొని స్పృహ తప్పావంతే. ఓహో అలాగా. నీలో ఏమైంది? అమ్మా పామమ్మా పాము. అవుతారు చూడరా. ఇది పావు కాదే, పావు బొమ్మ. నీ కొంగుకెవరో కట్టారు. ఎవరికో కట్టాల్సిన అవసరం ఏముంది కాంతమత్త? మా వదిన పిల్లలు లేరు అని ఓంటకు బాధపడిపోతుంది కదా, అందుకే పాము పిల్లని పెంచుకోవడానికి తెచ్చుకుందేమో. బొమ్మో పాము పిల్లో ఆ మాత్రం తెలియదేటి? మీ అమ్మ ఏమంటుంది? ఏమంటుందా? ఆ పిండి మొత్తం నేలపాలు చేసింది, అందుకు 2000 రూపాయలు ఫైన్ ఎత్తనా అంటుంది. 2000 రూపాయలు ఫైనా? మరి అదేమైనా తక్కువ పిండి అనుకుంటున్నావా ఏంటి? ఆ పిండితో బేరం చేస్తే 5000 వస్తాయి. అయితారా 2000 కడతారా? నేనెందుకు కడతాను? దారికి అడ్డంగా పిండి పెట్టినందుకు మీదే తప్పు. కరెక్ట్. అసలు మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లో దారికడ్డంగా పిండి పెట్టడం ఏంటి? నీదే తప్పు. చూడు కాంతమత్త, మా నాన్న అన్నం కూరలు పడేశాడని ఫైన్ వేసావు. అయినా నేను మా అమ్మ కలిసి ఆ ఫైన్ కట్టేశాము. ఇప్పుడు తప్పు వదిన వల్ల జరిగింది. ఆ ఫైన్ గనక మీరు కట్టలేదనుకో, రేపు పొద్దున మేమేం తప్పు చేసినా మేం కూడా ఫైన్ కట్టాం. అందుకు మీరు ఓకేనా? ఓరి నాయనోయ్, ఇప్పుడు గనక నా కూతురు ఫైన్ కట్టకపోతే రేపొద్దున్న చిట్టమ్మ చేసే తప్పులన్నింటికి కోట్ల రూపాయల నష్టం చెల్లించుకోవాల్సొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫైన్ కట్టేయడమే బెటర్. సర్లే, 2000 రూపాయలు నేను కట్టేస్తాను. కుదరదు. తప్పు చేసింది నువ్వే కాబట్టి నీ కష్టార్జితంతోనే ఆ ఫైన్ కట్టాలి. కడతాను. కట్టు. అమ్మా ఓ 2000 ఇవే. డబ్బులు ఇవ్వరా? కుదరదు. తప్పు చేసింది నువ్వే కాబట్టి నీ కష్టార్జితంతోనే ఆ ఫైన్ కట్టాల. హా?
అంటే మామూలుగా అయితే మా బండి దగ్గర ఎంగిల్ ప్లేట్లు కడిగినందుకు మనిషికి రోజుకి 500 ఇస్తాం. అలా నీ కూతురు ఓ 4 రోజులు పనిచేసిందనుకో 2000 రూపాయలు వస్తాయి. దానికి సరిపోతుంది కదా. అమ్మో 4 రోజులా? మా మేనకోళ్ళు ఒక్కతే చేయలేదు, కావాలంటే నేను కూడా హెల్పింగ్ చేస్తాను. అయితే 2 రోజులు తోమేయండి, సరిపోతుంది. మరి నా కూతురు 2 రోజులు ఎంగిలి ప్లేట్లు తోమితే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. దాంది అసలే సున్నితమైన ప్రాణం. 4 ప్లేట్లు తోమలేదు,